అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతా హేమంత్. సో నేనేంటంటే ఈరోజు ఈ యొక్క క్యూజే సాఫ్ట్వేర్లో కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. సో ఐకాన్స్ని మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఆ ఐకాన్స్ ద్వారా మనకు వచ్చేటువంటి యూజ్ ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ టూల్ బార్ లేయర్, ఈ ప్రాజెక్ట్ టూల్ బార్ లేయర్లో ఫస్ట్ వచ్చేసరికి న్యూ పేజీ. దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పక్కన ఉంది ఏంటంటే ఓపెన్ ప్రాజెక్టు. సో దీన్ని ప్రెస్ చేస్తే మనం ఎక్కడైతే లొకేషన్లో మనం సేవ్ చేసుకున్న ఆ ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకుంటే మనకి సేవ్ ప్రాజెక్టు. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క డేటాని సేవ్ చేసుకోవడానికి దీన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది హ్యాండ్ టూల్ బారు. హ్యాండ్ టూల్ బార్ ద్వారా మనం దీన్ని ప్రెస్ చేసి మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఎటు కావాలంటే అటు మనం మూవ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇది వచ్చేసరికి ప్యాన్ మ్యాప్ సెలెక్షన్. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్గా మీకు ఏది కావాలంటే ఇటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మ్యాగ్నిఫైయర్, జూమ్ ఇన్. మనకు కావాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ప్రెస్ చేస్తే పెద్దదవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ ప్రెస్ చేస్తే ఆ పాయింట్ వరకు హైలైట్ అవుతుంది. ఇది ఏంటంటే మినిమైజరు. సో జూమ్ అవుట్ ఇది. సో దీన్ని ప్రెస్ చేస్తే మనకి జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తుంది. సో ఇదేంటంటే ఒరిజినల్ షీట్ ఆఫ్ ద పేజ్. జూమ్ ఫుల్ అంటే యాక్చువల్ పేజ్ చూపిస్తుంది, యాక్చువల్ పేజీ. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జూమ్ టు సెలెక్షన్ అంటే మీకు ఎక్కడి వరకు కావాలంటే ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడి వరకు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే జూమ్ టు లేయర్ అంటే మనకు యాక్చువల్ లేయర్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు, ఎంత బొమ్మ అయితే స్క్రీన్ ఉందో అంతవరకు వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటరు. అది యాట్రిబ్యూట్ టూల్ బార్లో ఉంటుంది మనకి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మెజర్ లైన్ ఉంది. మెజర్ లైన్ ప్రెస్ చేస్తే సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ వరకు లెంత్ చూపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో ఇది మెజర్డ్ లైను. మెజర్డ్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ హైలైట్ అవుతుంది. అందులో కార్టీషియన్, ఎలిప్సాయిడల్ ఉంటుంది. మీరు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర హైలైట్ అయిన దగ్గర ఒక పాయింట్ క్లిక్ చేసుకొని అనదర్ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే మనకు అవి ఎంత మీటర్స్ అని వస్తుంది. సో దాంతో దాని లెంత్ కనుక్కోవచ్చు. అలాగే కింద ఏరియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీటర్ స్క్వేర్లో ఉన్నప్పుడు న్యూ మోడ్ని సెలెక్ట్ చేసుకొని ఇదొక పాయింట్ మౌస్లో లెఫ్ట్ బటన్ అంతా ప్రెస్ చేస్తుంది. ఇట్లా 3 పాయింట్లు టచ్ చేయగానే అక్కడ ఏరియా హైలైట్ అవుతుంది. దీంతో మనం ఏరియా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. స్క్వేర్ మీటర్ కావాలంటే స్క్వేర్ మీటర్, దేనిలో కావాలంటే దానిలో వస్తుంది. అదంతా మీరు న్యూలోకి వెళ్ళి చూసుకోవాలి. సో ఆ విధంగా ఈ మెజర్ ద్వారా మనం ఏరియాస్, మెజర్ లెంత్ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డేటా సోర్స్ మేనేజరు. దీనిలో రాష్ట్ర డేటాను మనం ఈ 3 డాట్స్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ద్వారా, అంటే మనకి ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ని దీనిలో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇమేజ్ ఫైల్ని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఫైల్ను సెలెక్ట్ చేశాను. దాన్ని యాడ్ కొట్టంగానే ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీద మనకి అది వచ్చేస్తుంది. అదొకసారి సెలెక్ట్ చేస్తే చూడండి మనకి ఈ తక్కిలపాడు విలేజ్ మ్యాప్ అనేది వచ్చింది. అది ఎలా అంటే ఈ యొక్క డేటా సోర్స్ మేనేజర్ ద్వారా ఫస్ట్ లేయర్ ఓపెన్ డేటా సోర్స్ మేనేజర్ అంటే
దాన్ని ప్రెస్ చేయగానే మనకి 3 డాట్స్ వస్తాయి. ఈ 3 డాట్స్లో మనకి ఎక్కడైతే రాస్టర్ ఇమేజ్ ఉంటుందో, దట్ మీన్స్ ఏదైనా ఒక ఇమేజ్ ఫైల్ ఉంటుందో దాన్ని ప్రెస్ చేసి ప్రెస్ చేసి యాడ్ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. సో ఇది మనకు అవసరం లేదు ప్రజెంట్, మనం ఆల్మోస్ట్ ఆల్ పాతవి ఉన్నాయి కాబట్టి వాటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ మ్యాగ్నిఫైర్లో ఈ సింబల్ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి జూమ్ లోపల అంటే స్క్రీన్ లోపల ఎక్కడ ఉన్నా కానీ ఒరిజినల్గా మనకు ఫైల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా జియో ప్యాకేజ్ లేయర్ అని ఉంది. ఇది జియో రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా మనకి ఏదైనా కావాలంటే కోఆర్డినేట్స్ ప్యాకేజ్ ద్వారా ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ పక్కన ఉన్నది ఏంటంటే షేప్ ఫైల్ లేయరు. దీన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఒక షేప్ ఫైల్ తయారు చేసుకోవచ్చు. మనం పాయింట్ లైను ఎలా అయితే మనం చేసుకుంటున్నామో ఆ లేయర్, ఇది మనం ఎక్కడ తీసుకుంటామంటే లేయర్లోకి వెళ్ళిపోయి క్రియేట్ ఏ లేయర్లో న్యూ షేప్ లేయర్ ప్రెస్ చేయగానే వచ్చేటువంటి లేయరు, అదే షార్ట్కట్గా ఇక్కడ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిజిటైజింగ్ టూల్ బార్లో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇది వచ్చేసరికి ఏంటంటే టాగుల్ ఎడిటింగ్ అంటారు. ఈ టాగుల్ ఎడిటింగ్ ఏదైనా మార్పు చేసినప్పుడు, ఏదైనా కొత్తగా మనం ఇంకొక లైన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలన్నా కానీ ఆటోమేటిక్గా మనకు లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అదే లైన్స్ రావాలంటే ఇక్కడ యాడ్ లైన్ ఫీచర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన లైన్స్ని ఈ విధంగా మనం డ్రాగ్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. సో రైట్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఓకే ప్రెస్ చేయగానే ఆ లైన్ అలా క్రియేట్ అయింది. నువ్వు ఎక్కడైతే దాని పక్కన సేవ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ప్రెజెంట్ ఉన్నది సేవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి వర్టెక్స్ టూల్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. యాంగిల్ ఎడిటింగ్. సో మనకు ఆ ఎర్రర్స్ వచ్చేసరికి టోపోలాజికల్ చెక్కర్లో మనం చూసినట్లయితే ఈ యొక్క డాంగిల్ ఎర్రర్స్, డూప్లికేట్ ఎర్రర్స్, ఈ డాంగిల్ ఎర్రర్స్, డూప్లికేట్ ఎర్రర్స్ని మనం ఈ యొక్క వర్టెక్స్ టూల్ ద్వారా ఉపయోగించి వాటిని సాల్వ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ డస్ట్బిన్, దీన్ని ఎలా అంటే సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు దీనికి పాలిగాన్లోకి వెళ్ళిపోయి అట్రిబ్యూట్ టేబుల్లో ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి లేబుల్స్లోకి వెళ్ళి నో లేబుల్స్ తీసుకుని సింగిల్ లేబుల్స్లో ఫీల్డ్ నెంబర్స్ ఇచ్చుకుంటే అప్లై ప్రెస్ చేయగానే ఇక్కడ వాటి యొక్క నెంబర్స్ వస్తాయి, ఎల్పిఎంస్ యొక్క నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇది మనం మార్చుకోవాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిఎంని మనం మార్చుకోవాలి, 0 ఉంది, 1 2 3 ఉంది, ఇది 4 పెట్టుకోవాలి, 0 ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేసి సెలెక్టింగ్ ప్యానల్ ద్వారా సెలెక్ట్ చేసుకొని, ఎలా అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, టాగుల్ ఎడిటింగ్ ప్రెస్ చేసి పాలిగాన్ లేయర్ సెలెక్ట్ చేసి టాగుల్ ఎడిటింగ్ సెలెక్ట్ చేసి దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ఈ సెలెక్టింగ్ లేయర్ ద్వారా సెలెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా హైలైట్ అవుతుంది. ఈ పక్కన ఇది మాడిఫైడ్ టూల్ బారు, దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ 0 ఉంది కాస్త ఒక ఫీల్డ్ నెంబర్ 4ని మనం ప్రెస్ చేసి రీప్లేస్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తే 3 కాస్త 4 వస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, పాలిగాన్ నేను సెలెక్ట్ చేశాను, ఈ టాగుల్ ఎడిటింగ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ ఫీచర్స్ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సినటువంటి 1 అనే బటన్ ప్రెస్ చేసాము. సో దీని 1ని కాస్త 3 ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మాడిఫైయింగ్ టూల్ బార్లోకి వెళ్ళి 1 2 3 4 ఉన్నాయి సైమల్టేనియస్గా. సో ఈసారి దీన్ని 0 వేయాలనుకుంటున్నాను, 0 ఇచ్చి ఓకే ప్రెస్ చేస్తే 0 అయిపోతుంది. సో యాజ్ యూజువల్గా మళ్ళీ మామూలుగా ప్రెస్ చేయాలంటే 1 ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఓకే అవుతుంది. సో ఇది మాడిఫైయింగ్ టూల్ బారు. సో ఇది కట్ ఫీచర్స్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ పక్కన ఉంది బ్యాక్ వెళ్ళది, అంటే బ్యాక్ వెళ్తుంది, నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళొచ్చు. ఇది ఫార్వర్డింగ్ వెళ్తుంది.
సో ఇది ఫార్వర్డింగ్ లేయరు. బ్యాక్ ఫార్వర్డింగ్ ఈ లేయర్స్. నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు వీటిలోకి వెళ్తే బ్యాక్ ఫార్వర్డ్ అంటే ఒకసారి నువ్వు ఏదైనా తప్పు చేసిన బ్యాక్ వెళ్ళొచ్చు, కమ్మగా మళ్ళీ ఫార్వర్డింగ్ వెళ్ళొచ్చు, రీడు అండు లాంటివి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ అడ్వాన్స్డ్ రీస్టేజింగ్ టూల్ బార్లో ఇక్కడ మనకి ఈ పాయింట్ అనే పాయింట్ ప్రెస్ చేసుకొని ఈ టాగుల్ ఎడిటింగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ లేయర్స్ అన్ని ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు హైలైట్ అవుతాయి. యాడ్ పాయింట్ లైన్ పెడితే మనకి ఇది ఆటోమేటిక్గా ఇది హైలైట్ అవుతుంది. ఇది ఆల్రెడీ కోఆర్డినేట్స్ ఇచ్చేటప్పుడు మనకు వస్తాయి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ ఇచ్చుకుంటాం, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో అలాగే పాలిగాన్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూవ్ ఫీచర్ ఉంది. మూవ్ ఫీచర్ అంటే నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఆ ఒకటనే సెలెక్ట్ అయింది కాబట్టి దాన్ని మూవ్ చేశాను. ఇక్కడికి మళ్ళీ దీన్ని ఒరిజినల్ ప్లేస్లో పెట్టాలంటే ఒరిజినల్ ప్లేస్ సెలెక్ట్ ఫీచర్లోకి వెళ్ళి నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో ఈ మూవ్ ఫీచర్ అనే బటన్ ప్రెస్ చేసి నీకు ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. నీకు ఏది కావాలంటే అది ఆ లేయర్ వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన ట్రయాంగులర్ షేప్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మూవ్ ఫీచర్ ప్రెస్ చేసి దాన్ని కావాలంటే దాన్ని కానీ మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది వచ్చేసరికి సెలక్షన్ టూల్ బార్లో ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, మూవ్ ఫీచర్ కొట్టాను, మూవ్ అయిపోయింది. ఇప్పుడు దాని కింద ఉంది ఇంకోటి కాపీ అండ్ మూవ్ ఫీచర్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఒకటనేది 2 సార్లు కాపీ చేయించుకోండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి కాపీ చేస్తే 3 నెంబర్ ఆఫ్ టైమ్స్ కాపీ అయ్యి మనకు కావాల్సిన చోట మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బ్యాక్ కొట్టంగానే మళ్ళీ బ్యాక్ ఫీచర్లో వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. ఫార్వర్డ్ కొడితే మళ్ళీ ఫార్వర్డ్ అవుతాయి. సో దీని ద్వారా ఇలా యూజ్ అవుతుంది అనమాట. ఎస్కేప్ కొడితే మళ్ళీ బయటకు వచ్చేస్తాం మనం. సో ఇది వచ్చేసరికి రొటేట్ ఫీచరు. దీన్ని ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకున్న లేయర్ని ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని దాని మీద ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేసి చూడండి, నీకు ఎటు కావాలంటే అటు మూవ్ రొటేట్ చేసుకుంటున్నాం రొటేట్ ఆప్షన్ ద్వారా. ఇది రీషేప్ ఫీచర్. ఇది రీషేప్ ఫీచర్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటనే పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాను. రీషేప్ అంటే రీషేప్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు, మనకి దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకి షేప్ ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇచ్చి ఇలా కావాలనుకోండి, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయాలి, సెలెక్ట్ చేసిన రైట్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది ఆ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలిగాన్ తప్పు, మనకు ఒక ట్రయాంగులర్ షేప్లో కావాలి, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను ఒక పాయింట్ దగ్గర, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను మౌస్లో, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను. సో ఆ ట్రయాంగులర్ షేప్లో కూడా పాలిగాన్ కావాలంటే రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఒకసారి మీకు అక్కడ వస్తుంది షేపు. సో అది ఏంటంటే రీషేప్ ఫీచర్స్లో మనకు అది. సో ఇదేంటంటే ఆఫ్సెట్ కర్వ్. ఇది ఆఫ్సెట్ కర్వ్ అంటే ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని నీకు కావాల్సిన షేప్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు ఏదో పాయింట్ సెలెక్ట్ చేశాను మౌస్లో లెఫ్ట్ బటన్ పెట్టి, నువ్వు బయట కావాలంటే పైకి, అవుటర్ సైడ్ కావాలంటే అవుటర్ సైడ్కి బయటకి వేస్తే షేప్ వస్తుంది, ఇన్సైడ్ కావాలంటే ఇన్సైడ్. జస్ట్ నువ్వు మౌస్ని మూవ్ చేస్తే చాలా షేప్ వస్తుంది. నీకు ఈ షేప్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆ షేప్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్ప్లిట్ ఫీచర్ అని ఉంది. స్ప్లిట్ ఫీచర్ అంటే ఏం లేదు, నీకు ఎక్కడైతే లైన్ కట్ స్ప్లిట్ ఫీచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది, ఈ లైన్లో నీకు కావాల్సిన చోట కట్ చేయాలనుకోండి, మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే రైట్ బటన్ ఇంకోసారి ప్రెస్ చేస్తే కట్ అయిపోయింది. ఇంకా అది పాలిగాన్లో కాదు, లైన్ అనే ఫీచర్లోకి వెళ్ళి చేయాలి.
కొన్ని పాలిగాన్ లేయర్లోకి వెళ్ళాలి, కొన్ని లైన్ అనే ఫీచర్లో వెళ్ళాలి. ఇదేంటంటే స్ప్లిట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని ఒక మౌస్లో లెఫ్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేశాను, మళ్ళీ మౌస్లో లెఫ్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేశాను, రైట్ బటన్ ప్రెస్ చేయగానే ఇది కట్ అయిపోయింది. చూసారా, కట్ అయిపోయింది కాబట్టి డాటెడ్ లైన్ అలా వచ్చింది. సో ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌస్లో లెఫ్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేశాను, మళ్ళీ మౌస్లో లెఫ్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేశాను, ప్రెస్ చేయగానే రైట్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ కట్ అయిపోయింది. సో ఈ ఇనేబుల్ అడ్వాన్స్డ్ డిస్టెన్సింగ్ టూల్ బార్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఇక నార్మల్గా నీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోసారి కట్ చేస్తాను. మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను, ఒక లైన్ వచ్చింది. ఇందాక మనకి పర్పెండిక్యులర్ లైన్లో వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏ షేప్లో కావాలంటే ఆ యాంగిల్లో కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను, సో రైట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇంకా కట్ అయిపోయింది ఆ లైన్. సో అదేవిధంగా స్ప్లిట్ పార్ట్స్ అని ఉంది. స్ప్లిట్ పార్ట్స్ అంటే ఇక్కడ ఇది కూడా కట్ చేసేటువంటి ఒక పరికరం. సో స్ప్లిట్ పార్ట్స్ అంటే 2 పార్ట్స్గా విడగొట్టుతుంది. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటో పార్ట్ సెలెక్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడగా కలెక్ట్ చేస్తే రైట్ బటన్ ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. పాలిగాన్లోకి వెళ్ళాలి. ఇది పాలిగాన్ లేయర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేయాలనుకున్నాను, రైట్ బటన్ ప్రెస్ చేయగానే అక్కడ వరకు కట్ అయిపోయింది లేయర్. సో ఇది ఒక కట్టింగ్ పాయింట్ అనమాట, 2గా కట్ చేసేసింది. సో అందుకోసం మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను. నీకు కావాల్సిన లేయర్ని సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేయాలనుకోండి, దీన్ని ప్రెస్ చేసి నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కావాలి కాబట్టి మౌస్లో 2 సార్లు ఒక చోట లెఫ్ట్ బటన్ మరొక చోట లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేస్తే ఇది కట్ అయిపోయింది. అంతే, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇనేబుల్ స్నాపింగ్. ఇది మోడ్ పెట్టుకుంటే మనకు పాయింట్ అనేది లైన్తో కోయిన్సైడ్ అవుతుంది. ఇది ఆన్ చేయకపోతే ఆ పాయింట్కి లైన్కి కోయిన్సైడ్ కావదు. సో ఇదేంటంటే స్నాపింగ్ ఇంటర్సెక్షను. నీకు ఎక్కడైతే పాయింట్ కావాలని కోరుకుంటో అక్కడ పాయింట్ పెడితే, అందుకోసం నువ్వు లైన్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని మిగతా ఆఫ్ చేసుకుంటే మనకి ఇది హైలైట్ అవుతుంది. స్నాపింగ్ ఇంటర్సెక్షన్ మోడ్ ఇది. నీకు ఎక్కడైతే కావాలనుకుంటావో ఆ ఇంటర్సెక్షన్ మోడ్కు మనకి హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటర్సెక్షన్ మోడ్ అనుకోండి, చూడండి ఇక్కడ కట్ అయిపోయింది. అంటే ఇంటర్సెక్షన్ కట్ చేస్తుంది అనమాట అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కటింగ్ పాయింట్ ఇక్కడ రావాలనుకోండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది ఇక్కడ కట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్సెక్షన్ కావాలి, ఇక్కడ నుంచి లెఫ్ట్ బటన్ మళ్ళీ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తే, సో ఇంటర్సెక్షన్ అయిపోతుంది. అంటే ఒక కటింగ్ చూడండి ఇక్కడ వచ్చేసింది, ఒక కటింగ్ పాయింట్ లాగా వచ్చేస్తుంది. సో అలాగే టోపోలాజికల్ చక్ర, ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఈ సెలెక్టింగ్ ప్యానల్స్, ఈ బల్క్ వెక్టర్ ఎక్స్పోర్ట్, ఇది మీకు తెలుసు ఆల్రెడీ. సో సర్కిల్స్, ఇది
క్యూఏడి టూల్ బార్ ఇది. క్యూఏడి టూల్ బార్లో ఏంటంటే సర్కిల్ ఉంది. ఇప్పుడు సర్కిల్ డ్రా చేయాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయాలి. సో మనకి ఇక్కడ సర్కిల్ ప్యానల్ సెలెక్ట్ చేసుకుని నీకు 2 పాయింట్ 3 పాయింట్స్ ఏది కావాలంటే అది వస్తుంది. సో రేడియస్ డయామీటర్తో మనం సర్కిల్ డ్రా చేయాలనుకోండి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక పాయింట్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా లాగితే నీకు కనిపిస్తుంది. సో ఇక్కడ నీకు వాల్యూస్ అనేవి ఎంటర్ చేయి. 20 రేడియస్ ఇచ్చాడు, 200 రేడియస్తో నాకు ఒక సర్కిల్ కావాలి. ఆటోమేటిక్గా లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి రాగినప్పుడు అక్కడ నువ్వు వాల్యూ ఎంటర్ చేస్తావు 200 అని. ఇప్పుడు రైట్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇది మనకు లేయర్స్ అనేవి కొన్ని లేయర్స్లో మాత్రం అప్లికల్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను అన్ని లేయర్స్ ఆపుకొని లైన్ అనేటువంటి లేయర్, ఫిక్స్ జామెట్రీ అనే లేయర్ కూడా ఆపుకున్నాను. సో ఇప్పుడు ట్రై చేస్తాను. అంటే కొన్ని లేయర్స్లో అప్లై అవుతాయి, అవి అన్ని లేయర్స్లో అప్లై అవ్వవు. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ టచ్ చేశాను, సర్కిల్ వస్తుంది. ఇప్పుడు నేను 3000 అని పెట్టాను రేడియస్. లెఫ్ట్ బటన్, ఇప్పుడు రైట్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సర్కిల్ ఫామ్ అవ్వాలి. అంటే లేయర్స్ అనేవి ఇక్కడ మనకి పాలిగాన్ లేయర్లో ట్రై చేద్దాం. ఒకసారి పాలిగాన్ లేయర్లో ట్రై చేద్దాం. సర్కిల్ ప్రెస్ చేశాను, 200 ప్రెస్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఫామ్ కాలేదు. వన్ మినిట్. చూడండి, ఇప్పుడు ఇందాక నేను అన్ని లేయర్స్ మనం వర్క్ చేసేది కొన్ని లేయర్స్లో అప్లై అవుతాయి. కాబట్టి నేను పాయింట్ లైన్ లేయర్ నుంచి మిగతా లేయర్స్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు మనకు సర్కిల్ కావాలి. సర్కిల్ అనే దాన్ని ప్రెస్ చేసి అక్కడ ఒక పాయింట్ని సెలెక్ట్ చేశాను. సో అది రేడియస్ అడుగుతుంది. రేడియస్లో నేను ఈ షీట్ పెద్దది కాబట్టి నేను ఎక్కువ ఇచ్చాను. సో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి లాగాను. లాగినప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఎంటర్ చేశాను. ఇప్పుడు వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత రైట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇంకొకసారి చూద్దాం. మనకు కావాల్సిన వాల్యూ 3000. రైట్ బటన్ ప్రెస్ చేశాను, ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేయగానే అక్కడ ఆటోమేటిక్ సర్కిల్ పడింది. ఎందుకంటే మనకి ఇందాక రాలేదంటే అక్కడ మనకి షీట్ పెద్దది, మనకి ఇచ్చిన డయాగ్రామ్ చిన్నదై ఉండిద్ది, బహుశా సర్కిల్ ఎక్కడో చిన్నగా ఫామ్ అయి ఉండిద్ది. సో ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలి. లైన్ అనే లేయర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని మౌస్లో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. లైన్ అనే లేయర్ సెలెక్ట్ చేసుకుని మౌస్లో డ్రాగ్ చేయండి ఇట్లా లెఫ్ట్ సైడ్కి. మీకు కావాల్సిన లేయర్ సెలెక్ట్ అవుతుంది. సో నువ్వు దాన్ని డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇలా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ అయింది. డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కట్ అనేది కొట్టినా డిలీట్ అయిపోతుంది. ట్రిమ్మరు కట్ అనేది కొట్టినా డిలీట్ అయిపోతుంది. సో ఇదేంటంటే కాపీ పేస్ట్. ఇప్పుడు ఇది బ్యాక్ వచ్చాము. ఈసారి నేను సెలెక్ట్ చేశాను, ఇది కాపీ చేశాను. మళ్ళీ ఈసారి పేస్ట్ చేయొచ్చుగా. సో ఈ విధంగా మనం ఈ కమాండ్స్ అనేటువంటివి మనం ఆపరేట్ చేయొచ్చు. ఈ క్యూఏడి కమాండ్ ఇది మనకి ఎప్పుడైనా ఒక పైనుంచి డ్రోన్ ద్వారా వచ్చినప్పుడు ఏదైనా ట్రీస్, చెట్లు అలాంటివి ఉన్నప్పుడు ఇంటర్సెక్షన్ ద్వారా ఈ సర్కిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దీంతో రకరకాల ప్యానల్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి మనం తెలుసుకుందాం. సో దీంతో ఈ సెక్షన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.